హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాఢం తెలుగు గోరింటాకు. ఎందుకు ఇలా అన్నానంటే, ఈ ఆషాఢంలో మన తెలుగు వాళ్ళందరూ కూడా తప్పకుండా గోరింటాకుని మిస్ చేయని వారంటూ ఎవ్వరు ఉండరు. చిన్న చిన్న పెద్ద మొత్తం అందరూ పెట్టుకుంటారు ఈ గోరింటాకుని. అంత స్పెషల్ మనకి ఆషాఢం గోరింటాకు అంటే. ఈ గోరింటాకు రుబ్బుకుంటూ కొన్ని ముచ్చట్లయితే చెప్పుకుందామండి. ఆ ముచ్చట్లో మీకు కూడా ఇలాంటివి ఏమైనా జరుగుంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోకి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు వివి తెలుగు వ్లాగ్స్. ఈసారి గోరింటాకు అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఇంట్లో గోరింటాకు చెట్టెట్టుకుని ఊరంతా వెతుక్కోవాల్సి వచ్చింది. ఈ పట్టు అలా అయిపోయిందనమాట నా పరిస్థితి. ఎందుకు ఇలా అన్నానంటే, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నానా, 2 మోళ్ళు కనిపిస్తున్నాయా ఆ చివరిలో, అది మా గోరింటాకు చెట్టు అనమాట. ఆషాఢం ఒక 10 రోజులు ఉందనిపించుకుని గోరింటాకు చెట్టు అంతకుముందు నుంచే కాయల కింద కాసేసినాయి. చెట్టు అంతా కూడా ఆకైతే లేదు. సరే ఆకు లేదు కదా, ఆషాఢానికి చిగురైతే వస్తుంది కదా అని కొట్టించేసాను మొక్కనైతే. ఆ కొట్టించేయడం అయితే కింద చిన్న చిన్న మొక్కల కింద కనిపిస్తున్నాయి కదా, అది అవి అయితే చిగురులు అయితే వచ్చినాయి. ఇంకా చిగురులు వచ్చినా ఎటు సరిపోదు అనేసి నేను మొన్న మా ఇంటికి వెళ్తే మా మరదలకి ఎవరో ఇచ్చారంట గోరింటాకు. తనేమో నాకు ఇచ్చిందనమాట. ఇంకా తను రుబ్బేసి ఇస్తానందే. నేను వద్దు, మళ్ళీ తెల్లారిపోయి కదా పెట్టుకోవడం సరిగ్గా పండదనేసి ఇంకా ఆకైతే తెచ్చేసుకుని తెల్లారి నేను మిక్సీలో అయితే వేసుకున్నాను. గోరింటాకు చూసినప్పుడల్లా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే బాగా గుర్తొస్తాయండి. ఎందుకు ఇలా అంటున్నా అంటే, చిన్నప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇచ్చినప్పుడు, పండగప్పుడు హాలిడేస్ ఇస్తారు కదా, ముందే ఒక 4 రోజుల ముందే పిల్లలందరం కలిసి వెళ్ళి ఎవరికైతే గోరింటాకు మొక్క వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చేవాళ్ళం. ఎవరికి గోరింటాకు అయితే ఇవ్వద్దు, మాకే కావాలని ఒక 10 మంది పిల్లలం అయితే వెళ్ళి చెప్పొచ్చేవాళ్ళం. అప్పుడు మా వీధికి లీడర్లో మేమే అనమాట. వాళ్ళు కూడా భయపడేవాళ్ళు, ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు గోరింటాకు. ఎవరు అడిగినా పలానా పిల్లలు అడిగారు వాళ్ళకి ఇవ్వాలనేసి అయితే వాళ్ళు అనేవారు. అప్పట్లో అయితే భలే అనిపించేది నాకు. ఇప్పటికీ తలుచుకుంటాను, భలే నవ్వు వస్తుంది అన్నమాట అప్పుడు సీన్ తలుచుకుంటే. ఇలా అందరం కలిసి గోరింటాకు అయితే వెళ్ళేవాళ్ళం. వెళ్ళి పెద్ద కవరడైతే పట్టుకుని కోసి తెచ్చుకునేవాళ్ళు. ఆ కోసి తెచ్చుకోవడం కూడా చక్కగా ఒకళ్ళు రోట్లో వేస్తే ఒకళ్ళు కొమ్మడం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెయ్యి మార్చుకుని చక్కగా రుబ్బుకునేవాళ్ళు. అందులోకి మళ్ళీ ఏది కూడా తక్కువ కాకూడదు. అప్పట్లో మేము ఏం వేసేవాళ్ళం అంటే, నల్ల కొండ పెంకు మొక్క వేసేవాళ్ళం. దాని తర్వాత తాటాకు మొక్క వేసేవాళ్ళం. తర్వాత చింతపండు. అంతే, 3 కంపల్సరీకి 3 ఉండాల్సిందే గోరింటాకు రుబ్బుకున్నప్పుడు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు మార్చుకుంటూ రుబ్బుకునేవాళ్ళం. రుబ్బుకున్న తర్వాత ఒక్కొక్కరికి కాళ్ళకి చేతులకి సరిపోయినంత గోరింటాకు ఎవరి కాళ్ళ పంచుకునేవాళ్ళం. పంచుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి నైట్ చక్కగా భోజనం చేసేసి స్నానం చేసి కూర్చొని గోరింటాకు అయితే అమ్మల చేత పెట్టించేసుకునేవాళ్ళం. చిన్నప్పుడు కోసుకుని పెట్టుకుని రుబ్బుకునేది ఒక ఎత్తు అయితే, పండడం ఒక ఎత్తు. మళ్ళీ ఇక్కడ అది కూడా చెప్తాను. మా ఫ్రెండ్స్ అందరం కూడా పెట్టుకునేవాళ్ళం గోరింటాకు. పెట్టుకునేటప్పుడు అందరి చేతులు బాగా పండేయండి. నా చేతులు అస్సలు పండేది కాదు. నా చేతి గోరింటాకు తెల్లగా ఉండేది, ఏదో పాలిపోయినట్టు ఉండేది. ఎంత బాగా పెట్టుకున్నా కానీ అసలు పండేది కాదు. వాళ్ళందరూ ఇంక నన్ను ఏడిపించేసేవారు. దీని చేయి సరిగ్గా పండలేదు, దీనికి మంచి మొగుడు రాడు, నల్లటి మొగుడు వస్తాడు అనేసి తెగ ఏడిపించేవారండి. నేనేమో ఏడ్చేసేదాన్ని. అప్పట్లో నిజంగానే పెళ్ళంటే తెలీదు, మొగుడంటే తెలీదు. అయినా సరే ఏడుపు వచ్చేసేది, ఏదో బాధ వచ్చేసేది. మా అమ్మేమో నా బాధ చూడలేక ఇదేమి ఉండదే పట్టించుకోకు అని మా అమ్మ తిట్టేది నన్ను. అయినా సరే ఆతృత ఆగదు కదా, నిజం చెప్తున్నా. ఇప్పుడు గోరింటాకు అయితే నాకు బాగా పండుతుందండి. మా అమ్మ మా నాన్న నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారంటే మా ఆయన రూపంలో నాకు దేవుడు లాంటి భర్తను అయితే గిఫ్ట్ ఇచ్చారండి. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. అలాగే ఇంకో విషయం అండి, మా ఆయన నలుపు అయితే కాదండి, తెలుపు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.